హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకుని ఇన్స్టెంట్ వడలు అలా కలిపామా, ఇలా వేసుకున్నామా, ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే చాలా రుచిగా ఉంటాయండి. మీకు అస్సలు టైం లేనప్పుడు ఒకసారి ఈ వడల్ని ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి వడలు వేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మరమరాలు. ఇప్పుడు మరమరాలు మునిగేంత వరకు నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఈ మరమరాలని నీళ్లు లేకుండా శుభ్రంగా పిండుకుందాం. మరమరాలని ఇలా పిండుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్య పిండి. మనకి మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ ఉప్పు పట్టదండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగే అరకప్పు ఫ్రెష్ పెరుగు. ముందుగా మనం మరమరాల్ని కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుందాం. చూసారు కదండి, మనకు టెక్స్చర్ ఇలా వస్తే మనకు వడకి సరిపోతుంది. ఒకవేళ మీకు పిండి లూజ్ అయింది అనిపిస్తే కొద్దిగా 2 టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసి కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ, సన్నగా తరిగిన 1 ఇంచు అల్లం, సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కరివేపాకు, టీ స్పూన్ జీలకర్ర. పుదీనా లేదమ్మా, షాపులు కట్టేశారు. నా దగ్గర పుదీనా అవైలబుల్గా లేదండి, అందుకే నేను వేయలేదు. మీరు పుదీనా వేసుకోండి, వడలు అనేటివి మంచి ఫ్లేవర్గా ఉంటాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసాం కదా. మరోసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఈ పిండిని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ముందుగా మనం ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు చేతి కొద్దిగా ఆయిల్ రాసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 3 ఏళ్లతో ఇలా ప్రెస్ చేస్తూ మధ్యలో చిన్నగా ఇలా రంధ్రం పెట్టుకొని ఇప్పుడు వడల్ని వదులుకున్నాం. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు కాలిన వడల్ని పక్క ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండిని కూడా ఇలాగే వడలు చేసి వేసుకుందాం. మనం ఇలా వేసుకోవటం వల్ల తక్కువ టైంలో మనకి ఎక్కువ వడలు వస్తాయి. చూసారు కదా. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న వడల్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వడలు మంచి కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కాల్చుకుందాం. చూసారు కదండి, మన వడలు అయితే మంచి రంగు వచ్చాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి, అంత ఎమ్మీగా ఉన్నాయి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.